वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్తారు, ఆ దేవుడు మీరే మాస్తారు. మీరే మీరే మాస్తారు, ఆ దేవుడు మీరే మాస్తారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిచాడు. శాంతి దూత, మన శాంతి దూత. శాంతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్తారు, మా దేవుడు మీరే మాస్తారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత. దుఃఖలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశలు జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు. ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ
వారధులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. For joining in this program. Thank you, sir. So, join with us on this occasion. Our former colleagues, but now we want next Sri Balakumar sir garu. So, PSHM Madam Sri Aruna Kumari Madam garu. I also invite you, please welcome Madam. And all our dear colleagues from ZPHS Elgurti Primary School also. So, and I invite the Ramesh sir and Madam. So, along with I invite you both. Please have your seats, Madam. Thank you. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते स्वागतमिदे सुस्वागतमिदे स्वागतमिदे सुस्वागतमिदे स्वागतमिदे सुस्वागतं सुस्वागतं సమస్తలోకం చైతన్యానికి Geographical, historical, economical, social and general content. We understood all about graphs like bar graphs, pie graphs, slogans, map pointing. We benefited by Buddy for Study scholarship on each favor. So we are wishing to you
live a very happy, healthy life after your retirement. Thank you. సోజల్ సార్ మాకు స్కాలర్షిప్ను రావడానికి సోజల్ సార్ చాలా కష్టపడ్డారు. సోజల్ సార్ గారు పాఠం మాకు అర్థమయ్యేటట్లు చెప్తారు. సోజల్ సార్ అంటే నాకు చాలా ఇష్టం, అలాగే గౌరవం, అలాగే మరియు కొంచెం భయం. బడి పట్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు చేశారు. ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ముందుగా ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ రమా రమేష్ సార్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా హెడ్ మాస్టర్ సార్ గారికి, అదేవిధంగా నా తోటి అందరూ సిబ్బందికి, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ స్టాఫ్కి, అదేవిధంగా సార్తో వచ్చినటువంటి అందరూ బంధుమిత్రులకు, అదేవిధంగా శ్రీ జగదీష్ సార్ గారికి, సో అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు మరియు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో సార్తో మాకు తక్కువ కాలమే పరిచయము అయినప్పటికీ కూడా సారు ఒక తనదైన ప్రత్యేకమైన ముద్రను ఎక్కడైనా వేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడ కూడా తనదైన ముద్రను వేశారనే చెప్పుకోవచ్చు. సార్ మాత్రం మాతో పోటీగా, సో యంగ్స్టర్స్తో పోటీగా, సరే మాకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, సో వారందరితో పోటీగా పాపం ప్రతిరోజు కూడా సారు వచ్చేవారు. పిల్లల కోసం అహర్నిశలు శ్రమించడం జరిగింది. ఇంకొకటి, స్కూల్ లోపల కూడా సార్ని గమనించినట్లయితే పాపం ఏ వర్క్ ఇచ్చినా కూడా కాదనకుండా ప్రతి ఒక్క వర్క్ మేము రిక్వెస్ట్ చేసినా కూడా పాపం సారు వర్క్ చేసేవాళ్ళు. అందుకని సార్కి సో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో మీరు ఇక్కడే కాదు, తర్వాత మీరు రిటైర్మెంట్ అయినా కూడా మీ సేవలు మరి మాకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు, సరే ఎక్కడో ఒక చోటికి వెళ్ళినా కూడా మీ సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము కోరుకుంటున్నాము. అదే 90% మార్క్స్ వచ్చేటువంటి పిల్లలకి సో స్కాలర్షిప్స్ కూడా పాపం చాలా కష్టపడ్డారు సార్. సో పిల్లలందరూ కూడా మరి సార్కి మరి ఒకసారి మీ క్లాప్స్తో గట్టిగా కృతజ్ఞతలు తెలియజేయండి. కాబట్టి సో దానికి సంబంధించింది ఏంటంటే అమ్మాయిలకు ముఖ్యంగా ఇది చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ క్లాసెస్కి, కాలేజ్కి కానీ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇది తీసుకున్నప్పుడల్లా కూడా సార్ని వాళ్ళు మర్చిపోరు లైఫ్ లాంగ్ కూడా. సో మరి ఒకసారి మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. చాలా మంది అంబానీ కావచ్చు, ఆదాని కొన్ని వేల మంది సంఖ్య రోజు రోజుకు ధనవంతుల సంఖ్య పెరుగుతుంది, కానీ దాతృత్వం పెరగడం అని నేను చెప్పడం లేదు, నివేదికలు చెప్తున్నాయి, నేను చెప్పలేదు కాదు. దాంట్లో రమేష్ గారు తీసుకున్నట్టు రాగానే అవసరాలు ఉన్నాయి, పిల్లలకి ఏందని గుర్తించేసి వెంటనే వారు రాగానే బాలకుమార్ సార్ యొక్క పర్మిషన్ తీసేసుకొని అందరికీ కూడా వారి నాన్నగారి పేరు మీద నోట్బుక్స్, పెద్ద పిల్లలకు ఏది అవసరం ఉంది సమాజంలో పిల్లలకు, మా పడిపిల్లలకు చెప్పేసి అదేవిధంగా వారు చేయడం జరిగింది. రెండోది వచ్చేసి వెంటనే వారికి సంబంధం లేకున్నా కూడా వేరే వాళ్ళ ఫ్రెండ్ లింక్ ఏదని చెప్పేసి తెలుసుకొని మనకు స్కాలర్షిప్ దాదాపు సుమారుగా 8 మంది విద్యార్థులకు అన్ని రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళ యొక్క ఉన్నటువంటి పరిచయంతో ఈ రోజు వరకు కూడా స్టిల్ దే ఆర్ బెనిఫిటింగ్ దట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ దే గెట్ ఇన్ ద ఫ్యూచర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ దట్ డిగ్రీ వరకు చేస్తున్న వాళ్ళకు అంటే భవిష్యత్తులో ఒక వాళ్ళ పేద విద్యార్థులకు సమాజంలో ఏదైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో వాళ్ళు అక్కడ స్తబ్దతగా ఆగిపోవద్దని చెప్పేసి వారి గురించి కూడా వారు నిరంతరం ఇప్పుడు కూడా ఆ విధంగా చేయడం. అదేవిధంగా ఇంకా పేద విద్యార్థులు ఇవి ప్రత్యక్షంగా చెప్పేటువంటి అందరికి కనబడేది. బియాండ్ ద స్క్రీన్ చాలా అనేక విధాలు ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా వారి పాఠశాల గురించి నిరంతరం
దేవుడిలా మా హృదయంలో నిలవైనారు బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ నడిచే సమాజ గమనానికి రథసారథులై నిలిచారు బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా గొప్పవారలు గురువుకు శిష్యుల ఎల్లవారలకు దైవం గురువే గొప్పవారలు గురువుకు శిష్యుల ఎల్లవారలకు దైవం గురువే గురు బ్రహ్మను మాత గురి తప్పదు మీ పాలిట బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా విద్య అంటేనే గురువే కదరా విద్యార్థులకది వరమే కదరా విద్య అంటేనే గురువే కదరా విద్యార్థులకది వరమే కదరా విజ్ఞానానికి మూలం మీరే విశ్వానికి ఆధారము బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా విద్యే ప్రగతికి పూల బాట గురువేదానికి రాజబాట విద్యే ప్రగతికి పూల బాట గురువేదానికి రాజబాట సర్వే పల్లి అబ్దుల్ కలాం వారసత్వమే సంపదగా బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా కర్తవ్య నిర్వహణ పరులు కృషివలుడు ఉత్సాహానికి ఊపిరి స్నేహానికి సారథి శ్రీ నవ్వా రమేష్ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా సగర్వంగా వినమ్రంగా అందించే
సన్మాన 74లో శ్రీమతి శ్రీ రవ్వ భాగ్యమ్మ ఉపేందర్ గాళ్లకు ప్రథమ సంతానంగా పరకాలలో జన్మించారు. చదువులమ్మ తోటలో విరబూసిన కుసుమం నానమ్మ పర్యవేక్షణలో అమ్మా నాన్నల అనురాగాన్ని ఆస్వాది 5వ తరగతి వరకు చదివిన తదనంతరము యూపీఎస్ పరకాలలో 6-7 తరగతులు ఉన్నత పాఠశాలలో 8 నుండి 10 తరగతి వరకు చదివినారు. 1981లో లెక్కలంటే మక్కువతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ గ్రూపులో చేరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణ వయసులోనే 19 సంవత్సరాలకి ప్రత్యేక ఉపాధ్యాయులుగా ప్రత్యేక సమితిలోని మార్చుకొని తన మస్తిష్కంలో పొందుపరుచుకొని జ్ఞాన జ్యోతులుగా వెలిగిస్తున్న జ్ఞాన సరస్వతి మానస పుత్రులు మీరు ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే దూర విద్యా విధానంలో బిఏ పట్టాను జేఈసీ నుండి, బిఎడ్ను ఓఈ నుండి, ఎంఈ నుండి కేఈ నుండి, ఎంఏ రాజనీతి శాస్త్రాన్ని నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పొందినారు. సహకారశీలి సాంఘిక శాస్త్ర సహ ఉపాధ్యాయులుగా పదోన్నతి పొంది ములుగు గన్పూర్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల కుందూరుపల్లి యందు ప్రధానోపాధ్యాయులుగా, ఆ తర్వాత తిరుపూరు పాఠశాల యందు, ఆ తర్వాత పరకాల మండలంలోని లక్ష్మీపురంలో విధులు నిర్వహిస్తూ అక్కడి దాతల సహకార స్టడీ అనే సంస్థ నుండి 4 సంవత్సరాల నుండి ఒక్కొక్క విద్యార్థికి 16,000. మా నవతావాది 42 సంవత్సరాలు సుదీర్ఘ మీ ప్రయాణం నేటితో మీ సేవలు ముగుస్తున్న తరం నిరంతరం మా అంతరంగాల్లో గురువుకు శిష్యునికి నడుమ విడరాని బలమైన బంధాన్ని వేసి సరిహద్దులు లేని సామ్రాజ్యాన్ని స్థాపించి సరిలేరెవ్వరు నీకు నీవే సాటి అని నిరూపించినావు. ప్రతి ఉదయం చూసే నీ కోసం ప్రతి ఉదయం నీకు దాసోహం. మీరు ఆరోగ్యాలతో సుఖశాంతులతో భావి జీవితం సహధర్మచారిణితో మనములు మనవరాళ్లతో గడపాలని ఆ భగవంతుని కోరుకుంటూ సమర్పణ. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, జెడ్పీహెచ్ఎస్ ఎల్కూర్తి హవేలి మండలం గీసుకొండ జిల్లా. మాలో మీరుగా మీలో మేముగా కలిసే ఉన్నాము ఇన్ని నాళ్ళుగా. మాలో మీరుగా మీలో మేముగా కలిసే ఉన్నాము ఇన్ని నాళ్ళుగా. ఇంతకాలం ఎంతలోన గడిచిపోయే ఈనాటితో మీకు మాకు దూరమాయే. అయినా ఏమిలే మనసే ఉన్నచో, అయినా ఏమిలే మనసే ఉన్నచో మరువగలమ మన బంధము జీవితాన. మాలో మీరుగా మీలో మేముగా కలిసే ఉన్నాము ఇన్ని నాళ్ళుగా. సంవత్సరాల ఎక్స్పీరియన్స్
నాకేమో 30 సంవత్సరాలు. నాన్నగారును రమేష్ సార్ వాళ్ళు అప్పుడు నడికూడలో ఉన్నప్పుడు వాళ్ళు పరిచయం ఉంది. సార్ నాకు పితృ సమానులు. ఎంత డెడికేటెడ్ వర్కర్ అంటే జస్ట్ సార్ ఆ రోజు మేము ఫోటో షూట్కి వచ్చినప్పుడు కూడా 3 days బ్యాక్ అంత బిజీలో ఉంటూ సార్ 10th క్లాస్ పిల్లలకి మాన్యువల్స్ తీసుకొచ్చింది. సార్ నేను ఉన్నాను ఈ మాన్యువల్స్ దాన్ని గ్రూప్గా చేసి ఒక్కొక్క మాన్యువల్ వాళ్ళకి ఇచ్చేసాను సార్ అని. యూజువల్గా ఇవన్నీ కూడా మనకి బై హార్ట్ వస్తుంది, అది బై ఇన్బిల్డ్ వస్తుంది అనమాట. ఇలాంటి డెడికేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా రేర్. సార్ ఇంత కోఆపరేటివ్గా ఇంత ఉన్నారంటే వాళ్ళు వెనకాల కాదు, వెనక పక్కన ముందు కూడా కనిపించని మేడం గారు ఉంటారు. మేడం మీరు పంపించినటువంటి పులిహోర పచ్చళ్ళు ఇవన్నీ మేము మిస్ అవుతాం. రివర్స్ మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది సార్. సో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 40 సంవత్సరాలు మేడం ఇచ్చింది ఎంత ఇచ్చారో మన పిల్లల పట్ల కూడా ఎంతో ఆలోచిస్తారు. వాళ్ళ స్కాలర్షిప్ కానీ, యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, మార్క్స్ కానీ. పాపం వాళ్ళు చదవకపోతే ఇంకా ఫీల్ అయ్యేది. ఇంట్లో పోయినా ఇంకా ఒక ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు చదవకపోతే ఒక తండ్రికి ఎంత బాధ ఉంటుందో అలాంటి ఆవేదన సాధన. సో ఇలాంటి సుగుణాలన్న ఒక వ్యక్తిలో మనం చాలా రేర్గా చూస్తాం. అలాంటి ఒక సార్ని ఈరోజు నిజంగా సార్ స్కూల్ నుంచి వెళ్ళిపోవడం అనేది బాధాకరం. హోప్ ఇన్ ఫ్యూచర్ సార్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ, హెల్దీ, ప్రాస్పరస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ లేదు, నేను కొంచెం టైం తీసుకున్నాను ఫ్యామిలీ కదా. యాక్చువల్గా మీరు నలుగురు మా నాన్నగారు వచ్చి ఒకరే. నాన్నకి కూడా నాన్న 2 years అయ్యేటప్పుడే మా తాతయ్య. సో నాన్న కూడా ఒక్కడే తన లైఫ్ని చేస్తూ. సో ఒక సర్టెన్ టైంకి వచ్చేసరికి మా అన్నయ్యని మా నాన్నకి కాకుండా మా నలుగురు అన్నదమ్ములు మేము మ్యాక్సిమం గౌరవం ఇచ్చేటప్పుడు మా అన్నయ్య మమ్మల్ని ఎట్లా చూసుకుంటారంటే జనరల్గా అంటే ఓవరాల్గా సమాజం పెట్టడానికి ఒకసారి మ్యారేజ్ అయిపోయింది చేసిన తర్వాత కొడుకుల మీద ఓకే జనరల్. సో మా దిలీప్ వచ్చింది, అన్నయ్యకి మ్యారేజ్ అయిన తర్వాత దిలీప్ వచ్చింది. కానీ మా అన్నయ్య మాతోని ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు. నాకైతే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అంటే నేను నా స్కూలింగ్ నేను జాయిన్ చేసినప్పుడు నాతో వచ్చింది మా అన్నయ్య, నా హై స్కూల్కి వచ్చింది మా అన్నయ్య, మా జూనియర్ కాలేజ్కి వచ్చి నన్ను జాయిన్ చేయించింది మా అన్నయ్య, మా దగ్గర నేను టీటీసీలో జాయిన్ చేయించింది మా అన్నయ్య. యాక్చువల్గా మా దగ్గరనే స్టేట్ ర్యాంక్ శ్రీ గురుకులంలో జాయిన్ చేయించింది మా అన్నయ్య, మా హరీష్ని స్కూల్లో జాయిన్ చేయించింది మా అన్నయ్య, మా హరీష్ని షాప్ పెట్టించింది మా అన్నయ్య, మా వదినకి జాబ్ తెచ్చింది మా అన్నయ్య. ఇట్లా లైఫ్లో మా జీవితంలో మా అన్నయ్య లేకుండా ఇది జరిగింది అని చెప్పుకోవడానికి ఏముండదు. అండ్ పిల్లలు అయిన తర్వాత కూడా ఫ్యామిలీని పట్టుకొని మేము సెటిల్ అయ్యేదాకా మేము ఒక ఉన్నత స్థితి, మేము ఈ స్థితిలో ఉన్నాము అంటే డెఫినెట్గా మా అన్నయ్యనే కాదు, మా నాన్న తర్వాత డెఫినెట్గా మా నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం మా అన్నయ్య కూడా అంతే. మా అమ్మని ఇప్పటికీ మా అమ్మని చూసుకుంటాం. అన్నయ్యకి 61 సంవత్సరాలు అయినా కూడా ఇంకా అమ్మ అంటే నాన్ననే అన్నయ్య ఆల్మోస్ట్ 61 years బట్ స్టిల్ ఈ థింకింగ్ అబౌట్ ఫ్యామిలీ. సో ఈ జర్నీలో ఇంకొకటి మా వదినే సపోర్ట్ లేకుండా మా అన్నయ్య ఏం చేయడు. సో మా వదిన మీ అందరికీ తెలిసిన ఫ్యామిలీస్లో చాలా, కానీ ఇంత జర్నీ వచ్చిందంటే మా వదిన సపోర్ట్. మా అన్నయ్య ఇప్పటివరకు కష్టపడ్డారు. మా అన్నయ్య ఇద్దరు ఉండలేదా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండాలని ఆ దేవుని మన స్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చింది. వేదిక పైన ఆశీర్వదనైన నాన్నగారి సహచర ఉపాధ్యాయులందరికీ, వేదిక ముందున్న విద్యార్థులందరికీ, నా కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నాన్నది 42 సంవత్సరాల సుదీర్ఘమైన ఉపాధ్యాయ ప్రయాణం. ఈ 42 సంవత్సరాలలో నాన్నగారు ఎంతో డెడికేటెడ్గా తన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. నాన్నగారు బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఒక విద్యార్థిలో ఉన్నత స్థాయికి చేరాలంటే
మంచి పునాది, గట్టి పునాది వస్తుందని నాన్నగారు బలంగా నమ్ముతారు. అటువంటి గట్టి పునాదిని నా విషయంలో ఏర్పరచడంలో నాన్నగారు పడ్డ తాపత్రయం నాకు ఇప్పటికీ గుర్తు. నాకు 4-5 సంవత్సరాలు ఉన్న టైంలో నాన్నగారు అలియాబాద్ పిఎస్లో పనిచేస్తూ ఉండేవారు. ఆ టైంలో నాన్నగారితో నేను స్కూల్కి వెళ్ళేవాడిని. 30 సంవత్సరాల క్రితం నాన్నగారు నాతో చేయించిన యాక్టివిటీస్, అక్షరాలను ట్రేస్ చేయడం కానీ, గణితంలో కాన్సెప్చువల్గా నాకు కొన్ని విషయాలు నేర్పిన విషయాలు 30 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ నాకు అలానే గుర్తుండిపోయాయి. నా విషయంలోనే కాదు, నాన్నగారు టీచ్ చేస్తున్న విద్యార్థుల విషయంలో కూడా అటువంటి తాపత్రయం పడుతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి ఈరోజు పదవి విరమణ చేస్తున్న నాన్నగారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ టుడే. ఒకవైపు నాన్నగారు 42 సంవత్సరాల శ్రమ తర్వాత కొంత సమయము తన ఇష్టమైన పనులు చేయడానికి అవకాశం దొరుకుతుందని ఒకవైపు ఆనందంగా ఉన్నా, తనకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తికి దూరం అవుతున్నారని ఒక బాధ కూడా ఉంది. నా పోస్ట్ రిటైర్మెంట్ హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని మన దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన నాన్నగారి సహచర ఉపాధ్యాయులందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమంతా క్లోజ్గా వారి నాన్నగారు మాకు చాలా దగ్గర విశేషులు చాలా అభిమానం. యూపీఎస్ అనే ఒక బిల్డింగ్ మేము కన్స్ట్రక్షన్ చేసినాము. దానికి పునాది రమేశారు. మరి వారు చాలా కృషి చేశారు. ఎందుకంటే ఇప్పటికి పనిచేస్తుంది, మన ఇంటికి కూడా మనం వాటర్ కొట్టుకోవడం కావచ్చు. సార్ ఆ బిల్డింగ్కి వచ్చి వాటర్ కొట్టేవాడు. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేవాడు యూపీఎస్ బిల్డింగ్. అంటే ఎంత అంటే ఆ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. వారు ఒక్కటి అది రెండని కాదు, ఏ రంగంలో చూసినా కూడా అన్నింటిలో వారిని మనం ఎంత చెప్పినా కూడా తక్కువనే ఉండాలి. మరి ఎడ్యుకేషన్లో వారికి ఉన్నటువంటి క్రియేటివిటీ, వారి శక్తి, మన పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి. ఆర్ట్స్ అయినా కూడా సైన్స్ చెప్పడం కానీ, 7th వరకు కరెస్పాండ్ చేసిన కదా, 7th వరకు మ్యాథ్స్, సైన్స్ ఆల్ సబ్జెక్ట్స్ చెప్పేవారు. మరి అన్ని రకాల నుంచి కాదు, దాని నుంచి చాలా స్ఫూర్తి పొందిన మంచి నేచరు, చాలా కమిట్మెంట్ వరకు. వారికి మనం చెప్పాల్సిన పని లేదు. వారికి పిల్లల ఏదైనా కానీ, జాబ్ కానీ, పాఠశాలలో మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా చూసుకునేవారు. ఆ సోదరుడు చెప్పిన మహేష్ గారు చెప్పినట్టుగా నాకు కూడా చాలా వరకు తెలుసు. రమేష్ సార్ వాళ్ళ కుటుంబం ఫాదర్ తర్వాత వీరే బ్యాక్గ్రౌండ్. మరి వారి కుటుంబం ఈ స్థాయిలో అది సోదరులు అందరికీ ఈ స్థాయిలో సెటిల్మెంట్ అవ్వడానికి వారు చెప్పినట్టుగా ఇవాళ రేపు మరి వారి యొక్క ఏకైక పుత్రుడు దిలీప్ చాలా, ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో ఆయన సెటిల్ అయ్యిండు. సార్ అన్ని బాధ్యతలు దాదాపు అయిపోయినాయి, తమ్ములే కూడా అయిపోయినాయి. అన్నీ వారి కుటుంబాన్ని కూడా మంచి సెటిల్ చేశారు. వారు చాలా హ్యాపీగా ఉండాలని, వారు ఆయురారోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము
టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి నిన్నే నిన్నుగా మలిసేవులిరా సమయం అంటే తమ్ముడా విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మరునిత్యం స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ కనునిత్యం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో ఉన్నోడివా నేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెట్టోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం నిజంగా ఒక గొప్ప వ్యక్తి సేవ అంటే ఇక అది వాళ్ళ కుటుంబంలో పుట్టుక అంటే దాన్ని అంటున్నదండి రక్తం నుండే వస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి రాగానే పరిస్థితుల్లో అప్పుడు నోట్బుక్స్ పిల్లలకి లేవు ఇమీడియట్గా ఒక దాదాపు 10,000 అనుకున్నారు అని పెరిగిపోయి 12-13,000 రూపాయలని నోట్బుక్స్ తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారి స్మారకార్థం విద్యార్థులందరికీ కూడా అందజేయడం జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ అది ఫస్ట్ టైం. నిజంగా చాలా అంటే ఉన్న వాళ్ళకారిగా ఉంటూ అందరితో కూడా స్నేహశీలంగా ఉంటారు. ఎన్నడూ కూడా ఒక ఆయన మొహంలో సీసా చెప్పినట్టు కోపం అనేది చూడలేదు. ఒకవేళ నాకు మనసులో నొచ్చుకున్నా తనలో తాను చింతిస్తాడు తప్ప దాన్ని బయటికి కనబడలేదు. అలాంటి ఒక మహోన్నత వ్యక్తి మా రమేష్ అన్న గారు అని చెప్పేసి చూడదక్కడైన అందమైన పెయింట్ సార్ తన సొంత ఖర్చుతో వేయించగలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలియదు ఇంకా సార్ తెలిస్తే అది స్టడీ పర్ పరి అనేది ఒక ఉంటుందని అందులో అప్లై చేసుకుంటే స్కాలర్షిప్ వస్తాయి అనేది మా అందరికైతే మనకి తెలియదు. నిజంగా ఆ స్థితిలో సార్ వాళ్ళ మిత్రులారా చేసుకుని సో దాని గురించి డీటెయిల్స్ అన్ని రాబట్టి మా ద్వారా గత 3 సంవత్సరాలుగా పిల్లలకు అప్లై చేసి ఫాలోఅప్ చేస్తూ ఒక్కొక్కరికి 8 మంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 18,000 నుండి 22,000 రూపాయలు ఇప్పటికి కూడా వాళ్ళ డిగ్రీ అయిపోయడానికి దాదాపు ఇప్పుడే ఎప్పటికీ కానీ ఒక సీనియర్ ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయుల విషయాల పట్ల ఒక విత్త కాబట్టి రమేష్ సార్ సేవలు ఎక్కడుంటే అక్కడ రమేష్ సార్ సేవలు అందరూ తీసుకునేవారు. అర్థమైపోయేది కదా. సో ఏ మీటింగ్ అక్కడ కండక్ట్ చేయాలని ఏది ఉన్నా రమేష్ సార్ గారి సూచనలు సలహాలు తీసుకొని ఎక్కడ ఉన్న ఎంబీఓలు కానీ హెచ్ఎం కానీ అది అప్పుడే అనుకున్నా అన్న దగ్గర నేను చాలా నేర్చుకోవాలి నా సర్వీస్ చాలా ఉంది అనుకొని పరిచయం అప్పుడే వచ్చిన రోజులు. మొత్తం ముందు సార్ పరిచయం అయినప్పుడు వాళ్ళ బ్రదర్ రవ్వా జగదీష్ గారితో నాకు చాలా అనుభవం ఉంది. మేము టీఆర్టీ యూనియన్లో పనిచేస్తాము. ఆ విధంగా ఉంది. ఇక తర్వాత తెలిసాక రమేష్ సార్ గారు సోదరు అంటే జగదీష్ వాళ్ళ అన్న అని రమేష్ అన్న అని తెలిసేసరికి సార్ ఇంకా అభిమానం గౌరవం నాకు చాలా వేసింది. ఒక వాళ్ళకి చాలా ఆదర్శవంతమైన కుటుంబం నిజంగా చూస్తే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. అన్నదమ్ములు గతంలో మనం అనుకుంటాం కదా మహాభారతంలో పాండవులు ఎలా కలిసి ఉంటారో వాళ్ళ అన్నదమ్ములు అలా కలిసి ఉంటారు.
నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాంటి ఫ్యామిలీ ఈ రోజులలో కూడా అలా ఉండడం అంటే నిజంగా అది ఒక సమాజానికి గొప్ప సంకేతం, గొప్ప సందేశం కూడా. స్థాయిలో అంత ఉన్నత స్థాయిలో ఉన్న నాన్నగారి మాట జవదాటకుండా అందరూ కూడా ఎంతగా వాళ్ళు ఉపేందర్ సార్ గారి మాట అంటే అతను కూడా ఒక ఉపాధ్యాయుడు అవడం చేత ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణలో కుటుంబం చాలా ఒక మంచి ఉన్నతమైన కుటుంబంగా తీర్చిదిద్దబడింది. నిజంగా ఈ గొప్ప ఫ్యామిలీ చాలా సమాజానికి ఎంతో ఆదర్శవంతమైనది. అలాంటి కుటుంబంలో ఉపాధ్యాయులుగా రమేష్ సార్ గారు మన జగదీష్ గారు కూడా పనిచేస్తున్నారు. అలాంటి ఉన్నత విలువలు కలిగిన వీళ్ళు ఉపాధ్యాయులుగా ఉండడం వల్ల సమాజంలో రాబోయే తరాలు ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు, ఎలాంటి సందేహం లేదు. తన పని తను చేసుకుంటూ పోతూ ఎదుటి వారికి ఆదర్శంగా నిలుస్తాడు. నేను ఇక్కడ ఒకసారి టీచర్ అని కానీ మర్చిపోతాడు, తీసుకపోయి ఒక తోట మాలలో పైప్ పట్టి పనిచేస్తాడు, వాటర్ కొట్టుకుంటాడు. అనిపించేది ఏంటి అంటే నేర్చుకోవడానికి ఇవన్నీ ఉదాహరణ పిల్లలు మీకే చెప్తున్నా. ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండి చిన్న పని చేయడానికి మనం సంకోచిస్తాం, కానీ చూసారు కదా సార్ నిలబడుతుంటే చూసారా మీరు ఎప్పుడన్నా? చెప్పండి గట్టిగా కదా. సార్ కానీ లీజ్ దొరికితే ఎన్ని పని పైప్ పట్టుకుని మనం అన్నింటికీ అది చేశారు. అంటే సార్లో ఎన్నడూ కూడా ఏ మాత్రం అహము ఇగో ఇది నీ పని చిన్న పని నేను చేయాలనేది ఉండదు. ఎప్పుడు పాఠశాల ఉంటే ఇది నా పాఠశాల నా పాఠశాల నా పాఠశాల అంతే తప్ప వేరే ఆలోచన సార్ ఉండేది కాదు. రమేష్ అన్న, ఇంకా మీరు సుదీర్ఘ కాలం 42 సంవత్సరాలు సర్వీస్ చేశారు. మీ సర్వీస్లో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు. కుటుంబం కోసం కూడా అందరి కామెంట్ తీర్చిదిద్దడంలో మీరు చాలా కష్టపడ్డారు. కొంచెం మానసికంగా శారీరకంగా అలసరించడానికి సమయం దొరికింది. ఈ రిటైర్మెంట్ తర్వాత మీ ముసిముసి నవ్వుల మనవరాలు ఎప్పుడు చెప్తుంటారు కదా, ఆ మనవరాలతో ఆడిస్తూ పాడిస్తూ తన అల్లరి మాటలు వింటూ తనకు ఎన్ని రోజులైతే అందరి విద్యార్థులు చెప్తారు కదా, ఆ అమ్మాయికి కూడా మీ తాతయ్యగా ఎన్నో చెప్తూ ఇప్పటికే చేస్తుంటారు. తను పెట్టిందంటే చాలా ఇష్టం. తను డ్రాయింగ్ చేసినా మా పాపకి ఇస్తుంది, మా మనవరాలు ఇస్తుంది. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది డైలీ అది. సో తనకి కొంత టైం కేటాయించడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఉండేది ఢిల్లీ, వాళ్ళు ఉండేది హైదరాబాద్, మీరు ఉండేది ఇక్కడ. సో కొంత టైం అక్కడ ఉండడానికి మీ స్కోప్ వచ్చింది. ఆ రకంగా మీ ఫ్యామిలీతో వెచ్చిస్తూ ఇంకా మీరు కంప్లీట్ సర్వీస్కి అంకితమైనారు కాబట్టి పర్సనల్ లైఫ్ని కూడా కొంత మిస్ అయి ఉంటారు. సో మేడం మీరు కలిసి మీ కావాల్సిన ప్లేస్ విహారయాత్రలు అలా తిరిగి రావాలని ఆశిస్తూ మీ బాబీ జీవితంలో ఇంకా ఎన్నో ఇంకా మీకు 61 సంవత్సరం వచ్చింది కానీ రిటైర్డ్ బట్ నాట్ డెడ్ సార్. మీరు సర్వీస్ చేయడానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సమాజ సేవలో ముందుంటారని ఇంకొక విషయం మర్చిపోయినా సార్. సారీ పిల్లలు లాస్ట్ ఇయర్ మాకు 16 మెంబర్స్ స్ట్రెంత్. రోటరీ క్లబ్లో మా మిత్రులు జగదీష్ గారు వర్క్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఆలింగ్స్ వచ్చేసి ఉన్న చాలా షార్టేజ్ ఉన్నాయి. ప్రతి స్కూల్ కూడా 50% 60% ఇస్తున్నారు. రమేష్ అన్న ఫోన్ చేసి జగదీష్ లేదు మా పాఠశాలకు అన్ని ఇవ్వాల్సిందే, పేద పిల్లలు వాళ్ళు కొనుక్కోరు, ఖచ్చితంగా 16 ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. నేను వెళ్ళాను ఫోన్ చేసి చెప్తే అలా చూస్తా ఉన్న అటెండ్ చేస్తే మళ్ళీ 10 వచ్చిన ఒక్కటి తగ్గింది. సో ఇమ్మీడియట్గా ఏదేమైనా నువ్వు రేపటి వరకు నువ్వు మాకు ఒక్కటి కూడా ఎక్కడ సెకండ్ పంపాలని చెప్పి ఆర్డర్ జారీ చేసి 16 మంది విద్యార్థులు 16 మంది ఆలయం వచ్చేసంగా చేసిన రమేష్ అన్న నిజంగా గ్రేట్ అన్న. అంటే ఎప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్గానే ఉంటూ మీ ఫ్యామిలీ కార్యక్రమంలో మమ్మల్ని మా కార్యక్రమం మీరు వెన్నుదన్నుగా ఉండి సలహాలు సూచనలు ఇస్తూ ఒక సోదరునిగా మీ సలహాలు సూచనలు కనుక ఎంతో అవసరం. ఇంకా ఇంకొక విషయం చెప్పాలి, సర్వీస్ మ్యాటర్స్ అయినా చెప్తారు సార్. ఎలాంటి ఉపాధ్యాయులు ఏ సర్వీస్ మ్యాటర్ అయినా క్లారిఫికేషన్ రమేష్ సార్ గారు తీసుకోవాల్సిందే. ఏది ఆ సర్వీస్ మ్యాటర్లో కూడా మాకు ఎప్పటికీ సలహా సూచన ఇస్తూ అవసరాన్ని మా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉండాలని. ఇంకా Good morning everyone. Good afternoon everyone. My name is Manvita. I am granddaughter of Sri Ramesh Rava. Happy retirement function Dada. మంచి వాతావరణంలో మా అన్నయ్య పదవి విరమణ చేయడం అనేది మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. మా పిల్లల ఆదరమాన పొందడం కానీ ఈ రోజులలో మన చుట్టూ ఉన్నటువంటి స్టాఫ్తో ఇంత ప్రేమగా ఉండడము ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీనెస్ కలిగిస్తున్నాయి.
సో ఇంకా ఫ్యూచర్లో కూడా అన్నయ్య అంటే అన్నయ్య ఎవరుతున్నా అలాగే ఉంటాడు. మీ అందరి ఫ్రెండ్షిప్ కూడా ఇలాగే అన్నయ్యతో కొనసాగించాలని మీ అందరినీ కోరుతూ వారికి కిరణ్ మేడం గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా పాఠశాల నుండి పదవీ విరమణ చేసినటువంటి PGHM శ్రీ బాలకుమార్ సార్ గారు ఈ మధ్యనే ఈ పాఠశాల FACగా పనిచేస్తూ ఈ మధ్యనే PGHMగా ప్రమోషన్ తీసుకొని ఈ పాఠశాల విడిచి వెళ్ళినటువంటి సోదర సమానుడు సతీష్ చంద్ర గారు నాతో కలిసి దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో పనిచేసినటువంటి గౌరవ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా మనస్సు మంజలు తెలియజేస్తున్నాను. నా విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. చాలా మాట్లాడాలనుకున్నాను. సుదీర్ఘమైనటువంటి సర్వీస్ అని చెప్పారు. నిజంగా అతి చిన్న వయసులో అంటే 19 years వచ్చినప్పుడు మా ఫాదర్ ఉపాధ్యాయుడిగా ఎలక్ట్రల్ HMగా పదవి విరమణ చేయడం జరిగింది. నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. నేను ఇంటర్మీడియట్ కాగానే ఎప్పుడు చెప్తుండేవాడు ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళండి నా టీచర్స్ చేస్తే ఉపాధ్యాయులకు వెళ్ళవచ్చు, సేవ చేయవచ్చు అని చెప్తుండేవాడు. ఎందుకు అది ఒక ఇష్టంగా భావించాను నేను. ఆయన యొక్క సలహాతోనే టీచర్ ట్రైనింగ్ చేయడం, అదృష్టవశాత్తు ఫార్చునేట్లీ వెంటనే DSC పడడం, ఆ లోపు మినర్వా స్కూల్లో పనిచేసేటువంటి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి అవకాశం, నా బోధన మెలకువలన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. తర్వాత DSC 83లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, అప్పుడు ప్రత్యేక ఉపాధ్యాయులుగా ఒక స్కీమ్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయం లోపల ప్రత్యేక ఉపాధ్యాయుల యొక్క స్కీమ్ మొదలైంది. అందులో మొదటి బ్యాచ్ మా 84 DSC బ్యాచ్. ప్రత్యేక ఉపాధ్యాయులుగా నియమించబడి మొట్టమొదటిసారిగా పంచాయతీ సమితి, అప్పుడు మండలాలు లేవు, పంచాయతీ సమితి ఉండేది. పంచాయతీ సమితి చిక్యాలకు అలాట్ చేయబడ్డారు. అలా నా ఉద్యోగ ప్రస్థానం అనేది మొదలైంది. అంతకంటే ముందు ఈ వృత్తిని చేపట్టడానికి నాకు ఈ విద్యాబోధన మొదటి నుంచి నేర్పించినటువంటి నా తల్లిదండ్రులకు, నాకు విద్యా బోధన చేసినటువంటి నా గురువులను నేను ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ వాళ్ళందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 19 సంవత్సరాలు 19 సంవత్సరాల కాలంలో ఇప్పటికి నాకు బాగా గుర్తుంది, 42 సంవత్సరాల కింద జరిగినట్టు చాలా సంఘటనలు జరిగాయి. కానీ మొట్టమొదటి సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుండేది. చిట్యాలో పనిచేస్తానికి వెళ్తే అక్కడ చరణ్ సింగ్ అని అప్పుడు BDO అనేది బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది, ఆయనకు రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేస్తే ఆయన మీటింగ్లో ఉన్నాడు. ఉన్నటువంటి OS ద్వారా నేను అప్లికేషన్ పంపిస్తాను ఎన్రోల్ చేశాడు. తెల్లారి ఉత్తర్వులు తీసుకొని పోయి ముసిల్పర్తి PS ముసిల్పర్తిలో జైలు కావడం జరిగింది. సార్ కనీసం నాతో మాట్లాడలేదు. ఒక 2 రోజుల తర్వాత అప్పుడు నా మొదటి ప్రధాన ఉపాధ్యాయుడిగా రంగనాథం సార్ ఉండేది. సార్లు చూడగానే భయం వేసింది. ఆధార్ బోర్డు చాలా పెద్ద ఎత్తుగా ఉండేది, బాగా లావుగా ఉండేది. సార్ చూడగానే భయం వేసింది. అప్పుడు చిన్న వయస్సు. జైనింగ్ రిపోర్ట్ ఇవ్వడం కోసము మండల ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ లోపు చల్లవరి హై స్కూల్లో ఉపాధ్యాయుల కొరత ఉండేది. ఆ రోజులలో బాగా మ్యాథ్స్ చెప్పడానికి ఉపాధ్యాయులు లేకపోయేది. సెక్షన్స్ ఉండేది, 9 క్లాసులు ఉండేది. ఒకే ఉపాధ్యాయులు తీర్చేయడం కష్టమైంది. వాళ్ళు అప్పటికే చెప్పారు. ఎందుకంటే అక్కడ PET నర్సరీ ఉండేది. సార్ ఇక్కడ వచ్చినటువంటి రమేష్ సార్ మా అబ్బాయి గురువు, పిల్లల స్కూల్లో మ్యాథ్స్ చెప్పేది, ఆయన మ్యాథ్స్ మనం తీసుకుంటే బాగుంటుంది సార్, అక్కడ పిల్లలు లేరు, అక్కడ స్కూల్లో ఒక టీచర్ అవసరం సరిపోతుంది అని చెప్పేసరికి నేను ఆ రిపోర్ట్ జైనింగ్ రిపోర్ట్ రావడానికి ఆఫీస్కి పోతే BDO గారు నన్ను పిలిచారు. పిలిచి మరి నువ్వు హై స్కూల్కి వెళ్తావా, హై స్కూల్లో మ్యాథ్స్ కొడతా ఉందట
అని అడగడానికి నన్ను లోపల పిలిచింది. సరే ఇది ఎందుకు చెప్తున్నానంటే, పిలిచి చూశాడు. ఏంటి అందుకు నేను చూస్తే 10th పిల్లలా ఉండవు, నీకు పిల్లలు వింటారా ఏమన్నా, నువ్వు చెప్తే పిల్లలు వింటారా, 10th క్లాస్ పిల్లలు 9th క్లాస్ పిల్లలు కలిసిపోతున్నావు, నువ్వు అలా ఉండవు, నీకు వింటరా అనేటువంటి మాట మాట్లాడాను. సో ఆ తర్వాత పరకాల సమితికి ఒక 10 స్కూళ్ళలో పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. అసిస్టెంట్గా పనిచేసిన, ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసిన, మరి అందరికీ కలిసిపోయేటువంటి తత్వం నాది. ఏది కూడా నేను ఇష్యూ చేయకుండా సమస్యలన్నింటినీ ఏదైనా ఉన్నా కూడా సామరస్యంతో పరిష్కరించుకుంటారనేటువంటి పద్ధతిలో మొదటి నుంచి అలాంటి తత్వాన్ని నాకు మా ఫాదర్ నేర్పడం జరిగింది. కాబట్టి నేను అసిస్టెంట్కున్నా, హెడ్ మాస్టర్కున్నా అందరితో కళలో నాలుకలాగా ఉండి పనులన్నింటినీ చక్కగా నెరవేర్చుకునేటువంటి అవకాశాన్ని తీసుకునేటువంటి వాడిని. పాఠశాలలో వినూత్నంగా ఎన్నో కార్యక్రమాలు చేశాము. చేసి చెప్పుకోవాలనేటువంటి ఆలోచన కాదు నాది. కాకపోతే అలా చేస్తే మనకు ఎలాంటి గౌరవం లభిస్తుంది అనేది ఒక స్ఫూర్తి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం నేను చెప్పడం జరుగుతుంది. నేను కుందూరుపల్లిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక ఇంజనీర్స్ అసోసియేషన్ ఉంది. థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ అసోసియేషన్ ఉంది. వాళ్ళంతా కూడా చెల్పూర్ హై స్కూల్కి, కొప్పల్ హై స్కూల్కి బాగా డొనేషన్స్ ఇస్తుండేవాళ్ళు. నేను కూడా ఒకసారి వెళ్ళి కొంచెం స్కూల్కి డొనేషన్స్ ఇవ్వమని అడిగితే వాళ్ళ హై స్కూల్కి ప్రియారిటీ ఇచ్చారు. ఫస్ట్ నేను అడిగినప్పుడు నా స్కూల్కి వచ్చి సందర్శించి నేను కోరినట్టుగా కాకుండా ఏదో కొంత హెల్ప్ చేస్తామనేటువంటి ఆలోచనతో వచ్చారు, స్కూల్కి వచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క డొనేషన్ నేను సద్వినియోగం చేస్తే వాళ్ళు చూసి ఏంటి అనుకో నమ్మకం కుదిరింది, నమ్మకం అనేది కుదిరింది. అట్లాగే లక్ష్మీపురంలో కూడా వచ్చాయి. ఏంటంటే ప్రతిదీ వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్ మనం 100% దాన్ని సద్వినియోగం చేస్తే నమ్మకం అనేది మనకు కుదురుతుంది. పిల్లలకు మనం న్యాయం చేయగలుగుతాం, అలాగే డొనేషన్స్ రాబట్టుకోగలుగుతాం అనేటువంటిది వాళ్ళ లోపల ఉండేది. ఆ విధంగా పనిచేసిన ప్రతి స్కూళ్ళల్లో సమాజాన్ని నేను సమాజంలోకి వెళ్ళి పిల్లలకి ఎంతో కొంత సహాయం పడేటట్టుగా మొదటి నుంచి ప్రయత్నించేవాడిని. ఎందుకంటే మన స్కూల్లోకి వచ్చేటువంటి, గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనేది మనకు తెలిసిందే. కాబట్టి ఏ కొంత సహాయపడ్డా బాగుంటుంది వాళ్ళకి అనేటువంటి ఆలోచన మొదటి ఉండేది. దీనికి ఇట్లాంటి ఆలోచన అనేది నాకు మా ఫాదర్ నుండి వచ్చిందని చెప్పవచ్చు. స్కూల్లో పనిచేసినటువంటి ప్రతి కాలంలో, ప్రతి స్కూల్లో నాకు ఎందుకో కానీ అదృష్టం భావిస్తున్నాను. అంతటా కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా ఏ ఒక చిన్న జరుగుతూ ఉండేవి, కానీ అది పెద్ద సమస్య కాదు. మరి అందరూ టీచర్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ మంచి కోఆపరేషన్గా ఉండేవాళ్ళు. అందరికీ ఒక సోదర భావంతో, ఒక కుటుంబ సభ్యులాగానే మెలిగేవాళ్ళు. ఎందుకు నా జీవితంలో ఎక్కడ కూడా పెద్దగా ఉద్యోగరీత్యా, పదవీ రీత్యా ఒడిదొడుకులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే నాకు లేదు. అది నాకు గాడ్ గిఫ్ట్ అనే నేను భావిస్తున్నాను. నాకు అట్లాంటి పాఠశాలలే వచ్చాయి, భగవంతుడు అలాంటివి నాకు కల్పించాడు. నేను మా ప్రాంతంలో రిటైర్ అయి కావాలనేది నాకు బాగా ఉండేది. లక్ష్మీపురం నుంచి 8 ఇయర్స్ పూర్తి చేసుకొని మరి నాగారం హై స్కూల్కి రావడం జరిగింది. నాగారం హై స్కూల్ నా ఇంటికి దగ్గర ఉన్నటువంటి స్వగ్రామానికి దగ్గర ఉన్న ప్రాంతం. తెలిసినటువంటి ఉపాధ్యాయులు చాలా ఉంటారు. ఇక్కడే రిటైర్ అవుతాను అనుకున్నాను. కానీ అనుకోకుండా 317 జీవో మీ అందరికీ తెలిసిందే. 317 జీవో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. కొత్త ఏరియాకు వచ్చినా కూడా నాకు ఎక్కడ కూడా కొత్తదనం అనేది లభించలేదు, అట్లా కనబడలేదు. అంటే గతంలో పని చేసినటువంటి పాఠశాలలో ఎలాంటి అనుభవాలను నేను పొందానో, ఎంత సంతోషాన్ని పొందానో అంతకంటే రెట్టింపు సంతోషం ఇక్కడ పొందాను. మంచి ఒక పాలనాధ్యక్షుడైనటువంటి ఒక హెడ్ మాస్టర్ చివరికి నా జీవితంలో కూడా రిటైర్మెంట్ అయ్యే సమయంలో కూడా నేను ఇప్పుడు సాంబ్రాజ్య సర్వ గురించి కూడా మీకు చెప్పాను. అలాంటి ప్రధానోపాధ్యాయులు, పాలనాధ్యక్షులుగా ఉండేటువంటి చక్కటి ప్రధానోపాధ్యాయులుగా వారి వద్ద పనిచేసి రిటైర్మెంట్ సందర్భంగా వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి భాగ్యంగా నాకు దొరికింది. ఉద్యోగరీత్యా మరి నాకు ఈ యొక్క స్థాయిని తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను.
పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు నాకు సహకరించినటువంటి వాళ్ళు ఇక్కడ లేకున్నా కూడా వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినాక కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అసలు ఉపాధ్యాయులు అంటే ఒక స్టాఫ్ లాగా కాకుండా సోదరులాగానే అసలు మేము మధ్యాహ్నం కూడా అన్నం తినే ఆ యొక్క 1 hour 5 నిమిషాల్లో గడిచిపోతుంది. ఎందుకంటే మా శ్రీనివాసాలు ఇవ్వు అయితే మాకు అన్నం తినబుద్ధి కదా ఆ రోజు. ఎందుకంటే ఆ తినే టైంలో కూడా సార్ ఎంతో నవ్విస్తూ ఉంటాడు. అసలు అది 3.5 సంవత్సరాలు ఎట్లా గడుస్తుందో అనుకున్నాం, కానీ 3 నిమిషాలాగా ఇక్కడ గడిచిపోయింది. అంత మంచి వాతావరణము, అంత మంచి స్టాఫ్ మధ్యన నాకు ఈ యొక్క రిటైర్మెంట్ చేసుకునేటువంటి అవకాశాన్ని అసలు ఈ 370 జీవో నాకైతే నిజంగా చెప్పాలంటే అదృష్టాన్ని కల్పించిందని నేను చెప్పగలుగుతున్నాను. నేను ముఖ్యంగా ఈరోజు మరి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత గొప్పగా నా యొక్క స్టాఫ్ నన్ను ఇంతగా సన్మానిస్తారు, ఇంతగా గ్రాండ్గా నాకు నిర్వహిస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఊహించిన దానికి 100 రెట్లు ఎంత మంచి గౌరవాన్ని ఇచ్చారంటే మీరందరికీ కూడా, మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా, నిన్నటి నుంచి కూడా శంకర్ సార్, రాహుల్ సార్, శ్రీనివాస్ సార్, స్టాఫ్ మెంబర్స్ సార్ సన్మాన పత్ర విషయంలో ఇంతమంది అందరూ కూడా చక్కటి ఒక సహకారంతో ఒక టీం వర్క్తో ఇలా చక్కటి విందుని ఏర్పాటు చేయడంలో మరి నాకు సహాయపడ్డారు. నేను లేకున్నా కూడా నా పనిగా మీరందరూ భావించి ఇలా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. నేను నిన్న లేకుండా కూడా ఇవాళ వచ్చాను. సో మీ అందరికి కూడా పేరున దగ్గర తెలియజేసుకుంటున్నాను. ఎన్నో అనుభవాలను పంచుకోవాలని కాలాతీతం అయిపోయింది. ఎందుకంటే రేపు ఒకటి కార్యక్రమం హన్మకొండలో కూడా బంధువులు దగ్గర మిత్రుల మధ్యన చేసుకోవడం జరుగుతున్నది. ఈ వేదిక నుంచి మా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరుగా నేను మీరందరూ కూడా రేపు డ్రీమ్ల్యాండ్ గార్డెన్స్లో జరిగేటువంటి నా సన్మాన కార్యక్రమం 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. డ్రీమ్ల్యాండ్ గార్డెన్స్లో ములుగు రోడ్డు పెద్దమగడ అందరూ కూడా సకుటుంబ సమేతంగా, ఒక్కరు కాకుండా కుటుంబ సభ్యులు సమేతంగా రావాల్సిందిగా మళ్ళొక వారి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఇంత ఘనంగా సత్కారం అద్భుతంగా అసలు నా జీవితంలో మర్చిపోలేనంతగా మరి చక్కటి నాకు అసలు మర్చిపోలేనటువంటి ఈ యొక్క ఆనర్లు ఇచ్చినటువంటి మీకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు పేరు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నేను ఈ సర్వీస్ మ్యాటర్ సంబంధించిన విషయం కానీ స్కూల్ విషయం కానీ స్కూల్ లోపల కానీ నేర్చుకోవాలి, కానీ చాలా దగ్గర నుండి మాత్రమే నేర్చుకున్నాను. నా జీవితంలో నా యొక్క కెరీర్ లోపల చాలా ఎప్పుడు మర్చిపోను. అలాంటి చివరి స్టేజ్లో రిటైర్మెంట్ అయ్యే స్టేజ్లో అట్లాంటి యుద్ధంగా పండితులు సార్ బాలకుమార్ సార్ దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. వీళ్ళు ఇద్దరు కూడా నా జీవితంలో మర్చిపోలేనటువంటి గొప్ప హెడ్ మాస్టర్స్. మీ దగ్గర పనిచేయడం యొక్క నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎప్పటికీ ఇద్దరు సార్లకు కృతజ్ఞతలై ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనని భాగ్యం మాతయు జన్మనీయా నాన్నగ ఉపేంద్రమూర్తియు నడత నేర్పా వాణి మాతయు వరించి వన్నెగూర్చా యా దిలీపుడు జనించి అందములక ఇలను రవ్వరమేషుగా వెలిగినారు.
ఉపాధ్యాయ మిత్రులతో పాటు ప్రతి తరగతి నుండి విద్యార్థులు బహుమతులు అందజేయడం జరిగింది. చాలా మరి ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి విషయం అయినా కూడా వాళ్ళు నా మీద ఉన్నటువంటి అభిమానంతో పిల్లలు తరగతి వారిగా సన్మానం చేయడం అయింది. నా పిల్లలందరికీ కూడా నేను నా శుభాశిషులు తెలియజేస్తూ మీ అందరూ కూడా భావి జీవితంలో ఉన్నత స్థానాలు పొందాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను ఆశీర్వాదాలు అందజేస్తూ మీ అందరికీ కూడా తరగతి వారిగా విద్యార్థులందరికీ కూడా నా శుభాశిషులు తెలియజేస్తూ మీ అందరికి కృతజ్ఞత చేస్తున్నారు. పిల్లలారా థ్యాంక్ యూ వెరీ మచ్. మన అందరం కూడా ఇంకా ఒకరే కుటుంబం నుండి మా పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులు ఆఫీస్ మా సిబ్బంది అందరూ మా వంట వాళ్ళు అందరూ కూడా ఉన్న సిబ్బంది అందరి యొక్క సహకారంతోనే ఇంత పండుగ వాతావరణం జరిగింది. కానీ ఇలా ఏ ఒక్కరు కూడా తక్కువ ఎక్కువ లేదు. అందరూ కూడా వాళ్ళ పాత్రను ఆది రాజేశారి గారి కార్యక్రమం అయింది కాబట్టి ఇంతటితో యొక్క కార్యక్రమం చెప్పింది. కలవరమాయే మాలో మా బడిలో, కలవరమాయే మాలో మా బడిలో, కన్నుల నిండ నీరే ఆయే మనసే ఎంతో బరువైపోయి, కలవరమాయే మాలో మా బడిలో. బడిలో ఎన్నడు మాసారు నవ్వుల పూలు నింపారు, బడిలో ఎన్నడు మాసారు నవ్వుల పూలు నింపాడు, ఆనందాలే మదిలో నింపి పదవీ విరమణ పొందే, కలవరమాయే మాలో మా బడిలో, కన్నుల నిండ నీరే ఆయే మనసే ఎంతో బరువైపోయి, కలవరమాయే మాలో మా బడిలో. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.